నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. తెలంగాణలో ఎన్నికల కాలం. మళ్ళీ బైపోల్స్పై వాడి వేడి చర్చలు. దానం కడియంకు అనర్హత చిక్కులు. తెలంగాణను వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు. డిసెంబర్లో కలిసొస్తాయా పరిణామాలు? ఫార్ములా ఈ రేసు విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్. కేటీఆర్ అరెస్టుపై మళ్లీ ప్రచారాలు. బీఆర్ఎస్కు సవాలుగా మారిన కవిత. వ్యూహాత్మకంగా జనం బాట. తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఒకే రంగులో ఉండవు. అసలు రాజకీయం ఎప్పుడు కదలిక లేకుండా ఉండదు. పరిస్థితులు బట్టి రూపం మార్చుకుంటుంది. కొన్నిసార్లు మబ్బుల్లా కమ్ముకుంటాయి, కొన్నిసార్లు పిడుగులు పుట్టిస్తాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్న దృశ్యం పిడుగుపడే ముందు వచ్చే ఆ నిశ్శబ్దం. రాష్ట్రంలో మళ్లీ ఉప ఎన్నికల రాగాలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్న రాజకీయ వేదికపై బైపోల్స్, లోకల్ పాలిటిక్స్ హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. సాధారణ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్న మళ్లీ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా దానం నాగేందర్, కడియం శ్రీహరిల రాజీనామాపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఫార్ములా ఈ రేసు విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. కేటీఆర్ అరెస్టు జరగకపోవచ్చని, విచారణ పేరుతోనే కాలయాపన తప్ప తేల్చే ఉద్దేశం సర్కారుకు లేదన్న మాటలు కూడా వినబడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గందరగోళాలు ఎత్తులపై ఎత్తులు షాకింగ్లుగా మారాయి. బీజేపీలోనూ అంతర్గత ప్రజాస్వామ్యం మైకులు సాక్షిగా ప్రవహిస్తూ ఉండగా కవిత జనం బాటను వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారు. తరచూ బీఆర్ఎస్ను కౌంటర్లు, ఎన్కౌంటర్లతో సవాలు చేసిన వారికి పెను సవాలుగా మారారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో ప్రదర్శన, బెంగళూరులో జగన్ కేటీఆర్ల భేటీ రాజకీయ మార్పులకు సరికొత్త సంకేతంగా కనబడుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తథ్యం. డేంజర్లో దానం భవితవ్యం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తప్పవన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామాలపై చర్చలు వేగంగా అందుకున్నాయి. రాజకీయ వేదికపై ఒక చిన్న రాయి పడితే అది ఎంత పెద్ద అలలి తెస్తుందో ఈ పరిణామాలు మళ్లీ నిరూపిస్తున్నాయి. తనకు మంత్రి పదవి కావాలని, రాజీనామాకు సిద్ధమని ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ హైకమాండ్కు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం దానం నాగేందర్ రాజీనామా అనివార్యం. సుప్రీంకోర్టే ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో తప్పించుకునే అవకాశాలు కనపడటం లేదు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేయడం వల్ల అనివార్యం కాగా కడియం శ్రీహరిపై కూడా చర్చ జరుగుతోంది. కడియం శ్రీహరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని బలపరచడం వల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో ఫిర్యాదు చేసింది. దీని నుంచి ఎలా బయటపడతారన్నది కూడా చూడాల్సిన అంశం. త్వరలో తెలంగాణలో బైపోల్ ఖాయం. అది 1, 2 అన్నది మాత్రం డిసెంబర్లో స్పష్టత రానుంది. ఫార్ములా కేసులో మరొక ట్విస్ట్. సంచలనాలతో ఏసీబీ రిమాండ్ రిపోర్ట్. ఎలక్ట్రిక్ పొలిటికల్ రేసుగా మారిన కార్ రేస్. గవర్నర్ ఫార్ములా ఈ రేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అధికార ప్రతిపక్షాల మధ్య మళ్లీ ఆరోపణలు కారు చిచ్చు చెలరేగింది. ఎలక్ట్రిక్ కార్ల రేసు ఇప్పుడు ఎలక్ట్రానిక్ రాజకీయ రేసుగా మారింది. ఎవరు వేగం పెంచుతారు, ఎవరు బ్రేక్ వేస్తారు అని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాలంతా కేటీఆర్ అరెస్టుపై రకరకాలుగా చర్చిస్తున్నారు.
తనను అరెస్టు చేసే ధైర్యం ఈ సర్కారుకు లేదని కేటీఆర్ అంటున్నారు. అయితే అరెస్టు కన్నా విచారణ పేరుతో కాలయాపన చేస్తారన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. రాజకీయాల్లో ప్రతిసారి వచ్చే ఈ కథ ఈసారి ఏ క్లైమాక్స్కు దారితీస్తుందో చూడాలి. అయితే రాజకీయ వర్గాల్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంలో ఎవరిని అరెస్టు చెయ్యదన్న భావనే ఎక్కువగా వినబడుతోంది. పట్టున్న నేతలకు షాక్. కాంగ్రెస్లో ఉత్సాహపరచని డీసీసీలు. హైకమాండ్ ప్రయోగాలపై క్షేత్రస్థాయిలో విస్మయం. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఎత్తులు పై ఎత్తులు లోపలి గందరగోళాలు ఉన్నాయి. పీసీసీ కమిటీ తాజా డీసీసీల నియామకాల్లో ముఖ్యమంత్రి కీలక నేతల మద్దతుదారులకు బలమైన నేతలకు దాదాపుగా పక్కన పెట్టి హైకమాండ్ నేతలు సరికొత్త ప్రయోగాలకు పోతూ ఉండడంతో కనపడని తెరపై ఆందోళన వ్యక్తమవుతోంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పార్టీ శిబిరానికి కొత్త జోష్ తెచ్చింది. ఆ తీర్పు ఒకటే ఒక రాజకీయ సంకేతాన్నిచ్చింది. ప్రభుత్వం పట్ల ప్రజానమ్మకం ఇంకా నిలకడగానే ఉంది అని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి రాజకీయ చాణక్యం ప్రస్ఫుటమైంది. అసాధ్యం అనుకున్న దాన్ని రేవంత్ రెడ్డి సుసాధ్యం చేయగలడన్న పేరు ఉంది. ఈ ఉత్సాహభరిత వాతావరణంలోనే ఖైరతాబాద్ బైపోలుకి సై అంటూ కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళుతోంది. ఈ జోరు ఆధారంగా కాంగ్రెస్ ఇప్పుడు ఖైరతాబాద్ బైపోలుకు పూర్తి ఉత్సాహంతో సిద్ధమవుతోంది. ఖైరతాబాద్ బైపోల్ అనివార్యమైతే రాజకీయం మరింత రసవత్తరం కానుంది. బీఆర్ఎస్కు ఇది పెద్ద సవాలుగానే మారనుంది. బీఆర్ఎస్కు కవిత సవాల్. జనం బాటలో దూకుడు. ఇక బీజేపీలో అంతర్గత చర్చలు, వర్గ పోరాటాలు ప్రతిసారి బహిరంగంగానే వెలుగులోకి వస్తున్నాయి. మైక్ ముందు మాట్లాడే ప్రతి నాయకుడు పార్టీ లోపల వాతావరణాన్ని బహిర్గతం చేస్తూనే ప్రజల ముందు పార్టీ భవిష్యత్తును ఆలోచింపజేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత జనం బాటకు ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోంది. కవితకు యాత్రలు, జనం బాటలు, భారీ కార్యక్రమాలు కొత్త కాదు. వ్యూహాత్మకంగానే కవిత కొనసాగుతున్న యాత్ర ప్రధానంగా బీఆర్ఎస్ను చిక్కుల్లో పడేస్తోంది. ప్రభుత్వంతో పాటుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్లో కూడా ఆమె ఎత్తు చూపుతున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావు, గంగుల కమలాకర్ వంటి నేతలతో పాటుగా తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులు భూకబ్జాలు చేస్తున్నారని, చెరువులు మింగుతున్నారు అంటూ మండిపడ్డారు. కవిత యాత్ర బీఆర్ఎస్కు సరికొత్త సవాళ్లు విసిరింది. తెలుగు రాష్ట్రాల్లో భేటీ పాలిటిక్స్. కలిసి నడుద్దాం బ్రదర్ అంటున్న లీడర్స్. ఇటు చంద్రబాబు, రేవంత్, అటు జగన్, కేటీఆర్ కలయికలపై ఆసక్తి. జగన్ కేటీఆర్ భేటీ తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధోరణికి కారణమవుతుంది. భవిష్యత్తు రాజకీయ మార్పులకు సంకేతంగా కనబడుతుంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో కోర్టుకు హాజరైన సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. అభిమానులు పోటెత్తారు. తరువాత శనివారం బెంగళూరులో జగన్, కేటీఆర్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొని ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తిగా మారింది. రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ పటంలో కొత్త గీతలు వస్తున్నాయి. ఓవైపు ఒకే వారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు వేదికలు పంచుకున్నారు. కలిసి మాట్లాడారు. ఎవరి రాజకీయాలు వారివి. గత కొన్నేళ్లుగా బహిరంగంగా కలవటానికి ఇబ్బందులు పడ్డ నేతలు ఇప్పుడు జట్టుగా బహిరంగంగా కనబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అనేక మార్పులు, సరికొత్త సమీకరణాలకు ఇవి సంకేతంగా కనబడుతున్నాయి. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు ANN Telugu News.